ముందుగా మీ అందరికీ తొలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా వరలక్ష్మి వ్రతం వారం రోజులే ఉంది కదా. సో మరి అన్నట్టు మీరు శారీస్ తీసుకున్నారు పూజ కోసం. తీసుకుంటే కనుక ఏం టైప్ తీసుకున్నారు అనేది నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్న శారీస్ని మీతో షేర్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్న మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే కనుక వాటి మీదకి నేను బ్లౌజులు కుట్టాను కాబట్టి ఆ శారీస్ అయితే ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసేసేయండి ఏ టైప్ తీసుకున్నారు, ఏ మోడల్ తీసుకున్నారు అనేది ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను క్లియర్గా. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మీరేం షాపింగ్ చేస్తారో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు, ఓకేనా? లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే ఇంకా ఆలస్యం చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం, ఉంచేసేయండి. ముందుగా ఇక్కడైతే ఒక్కొక్క శారీని చూపిస్తున్నా. ఇక్కడ అసలు నేను చెప్పాలంటే ఇక్కడ శారీస్ అయితే మడత పెడదామని తెచ్చుకున్నాను ఫాల్స్ వేసిన తర్వాత. అయితే మంచిగా ఇంకొకసారి చూపించవచ్చులే అని అనుకున్నా, కానీ ఇదే వీడియో అవుతుందని అసలు అనుకోలేదు. అనుకోకుండా ఈ వీడియోనే పోస్ట్ చేయవలసి వస్తుంది. అంటే ఇంకా మంచిగా చూపించవచ్చు కదా అనేసి అనుకున్నా, కానీ కుదరలేదన్నమాట. సో ఫస్ట్ శారీ అయితే ఇది మా ఫ్రెండ్ది అన్నమాట. ఈ బ్లౌజ్ అయితే కొంచెం మోడల్ పెట్టమని తను పిక్ అయితే వేసింది. అదే మోడల్ పెట్టాను నేనైతే. మీకు చూపిస్తానండి ఏ మోడల్ కుట్టాను ఏంటి అన్నది. ఈ రోజైతే ఇంత పని చేసుకుంటూ కూడా నేనైతే ఇలా 3 బ్లౌజులు అయితే కుట్టేశాను. ఇది నెక్స్ట్ వన్ అన్నమాట. ఇది కూడా మా ఫ్రెండ్ది. ఇప్పుడు నేను చూపించాను కదా తనదే అన్నమాట. ఈ 2 శారీస్ కూడా. ఈ 2 శారీస్ కూడా బ్లౌజులు అయితే ఈ రోజే కుట్టేశాను. 3 బ్లౌజులు అయితే కుట్టాను. మూడోదైతే ఇంకా పూర్తి అవ్వలేదు, అవుతా ఉంది. అయితే వీడియో లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీసేసుకుంటున్నాను అన్నమాట అప్లోడ్ చేసుకోవడానికి. ఇంకేంటంటే కనుక వీడియోస్ అయితే 2 డేస్ లేట్ అయినాయండి. ఎందుకు అంటే కనుక ఎడిటింగ్ అవ్వలేదన్నమాట. నేను చేసే ఎడిటింగే అవ్వలేదు. అంటే నేను మరీ అంత అలా ఏం చేయనులేండి. నేను ఎలాగా వీడియో తీస్తే దానికి వాయిస్ ఓవర్ ఇస్తాను, అక్కడ ఉన్న వాయిస్ తీసేసి. అదే నాకు ఎడిటింగ్ అవ్వట్లేదన్నమాట. ఇది వచ్చేసి ఇంకో ఫ్రెండ్‌దన్నమాట ఈ శారీ. ఈ శారీ కలర్ కాంబినేషన్‌తో నాకు ఉప్పాడ పట్టు శారీ ఉంది. మీకు గుర్తుందా? మీరసలు చూసారా ఆ శారీని నేను కట్టుకోవడం? అది సేమే అండి. సేమ్ కాంబినేషన్ అనమాట. అయితే నాది ఉప్పాడ పట్టు. అప్పుడే మేమందరం కలిసి ఆ కలర్ తీసుకుందామని అనుకున్నాము. కానీ మేము ముగ్గురం తీసుకుందాం అనుకున్నాం. కానీ అక్కడ ఒక్కసారి మాత్రమే ఉంది సేమ్ కాంబినేషన్‌లో. ఆ ఒక్కసారి నేను తీసుకున్నాను. మా ఫ్రెండ్‌కి అప్పటినుంచి ఈ కలర్ కాంబినేషన్ మీద ఉండిపోయిందన్నమాట. ఆఖరికి ఇప్పుడైతే దొరికిందన్నమాట. సో సేమ్ కలరు. చాలా బాగుంటది వేసుకుంటే కనుక. ఈ శారీ మీదకి బ్లౌజ్ వచ్చేసి తను రౌండ్ పెట్టి కుట్టేమని చెప్పింది. మోడల్ కట్ట ఏమీ వద్దని చెప్పిందనమాట. సో ఈరోజు నేను కుట్టబోయే 3 శారీస్ ఇవేనండి. ఆ 3 శారీస్ మీద బ్లౌజులు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా వేసుకున్నాను నేనైతే కటింగ్ చేసుకోవడానికి. కటింగు కుట్టడము ఒకే రోజు పెట్టుకున్నాను అన్నమాట. నేను ఎప్పుడు అలానే పెట్టుకుంటూ ఉంటాను. అలాగే ఇంట్లో పని. నేను ఇంట్లో పని చేసుకుంటూ ఇలా వీడియోస్ తీసుకుంటూ కుట్టడం అనేది అంత మామూలు విషయం ఏమీ కాదు. అది కొంచెం కష్టంగానే ఉంటది. కానీ నేను ఇష్టంగా చేస్తున్నాను. ఈరోజు కాకపోతే రేపైనా సక్సెస్ అవ్వకపోతానా అని చెప్పేసి. కానీ వెయిట్ చేస్తున్నా. సో పర్లేదులెండి, అవుతాను ఎప్పటికొకప్పటికి. ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ చేశాను. మీకు మొత్తం కటింగ్ వీడియో అయితే నేను తీయట్లేదు ఇక్కడ. అయితే నేను ఏదైతే ఏమేం పని చేస్తున్నానో డైలీ అంతా కూడా అది మాత్రమే చూపిస్తున్నాను. మీకు ఒకవేళ కటింగ్ వీడియో కావాలి అంటే కనుక కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ఫుల్ కటింగ్ వీడియో అయితే షేర్ చేస్తాను మీకు. ఇంకా చూస్తున్నారా ఈ బ్లౌజ్‌కి అయితే తను వీ షేప్ పెట్టమని చెప్పింది. నీ ఇష్టం అని చెప్పిందన్నమాట. ఒక బ్లౌజ్‌కి అయితే తను వేసింది పిక్కు. దీనికైతే వేయలేదు. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అన్నమాట. తను ఈ 2 బ్లౌజులు కూడా ప్రిన్సెస్ కట్టే పెట్టమని చెప్పింది. ఇంకా హ్యాండ్స్‌కి అయితే ఇది కొంచెం కాస్ట్‌లీది కాబట్టి కొంచెం మోడల్ పెట్టాను. అలాగే హ్యాండ్స్‌కి కూడా బొట్టు ఇచ్చానన్నమాట. పైన బొట్టు మాత్రమే పెట్టాను. చూస్తున్నారు కదా! తన బ్లౌజులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్‌గా నేనే కుడతానండి. ఆల్రెడీ మీకు తెలుసు. పెట్టిన మోడల్ పెట్టకుండా కుడతానన్నమాట. తనకైతే చాలా బాగా నచ్చుతున్నాయి బ్లౌజులైతే. చాలా చూసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు, "నువ్వెక్కడ కుట్టించుకున్నావు? చాలా బాగుంటున్నాయి నీ బ్లౌజులు" అని చెప్పేసి. సో, ఈ బ్లౌజులైతే ఆఖరికి కుట్టేశాను. చూస్తున్నారు కదా! ఓన్లీ రౌండ్ ఇచ్చేసాను. వెనకాలైతే మోడల్ పెట్టాలండి. ఇంకా నేను చెప్పాను కదా ప్రిన్సెస్ కట్ అని చెప్పేసి. ముందైతే రెండిట్లకి కూడా ప్రిన్సెస్ కట్టే ఇచ్చాను. దీనికైతే వీ షేప్ ఇచ్చానని చెప్పాను కదా! బ్యాక్, ఫ్రంట్ కూడా వీ షేప్ కటింగే పెట్టాను నేనైతే. సో ఇంకా వీటికి బ్లౌజులు అయితే కుట్టేస్తాను, కానీ చేతి పని అయితే అంత గమ్మున అవ్వదు నాకు. నేను అంతగా బయటకి ఇచ్చేస్తాను, నేనైతే చేయను. చేతి పని చేసే టైంలో ఇంకో బ్లౌజ్ అయితే కుట్టేస్తాను అనమాట. అస్సలు అవ్వదు నాకు చేతి పని చేయడం. అవ్వదు అంటే నాకు అది తెమలదన్నమాట. ఒక బ్లౌజ్కి చాలా టైం పట్టేస్తూ ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు కూడా బ్లౌజులు కుడతాను, కానీ చేతి పని అయితే నేను చేయను. ఇంకా హ్యాంగిల్స్ అయితే శారీలో పీస్ని ఇలా కుట్టేశాను. ఇది సింపుల్గా పెట్టాను కాబట్టి హ్యాంగిల్స్ కూడా ఇలా సింపుల్గానే ఇచ్చేసాను. మీకు నచ్చిందా మరి?
నేను చూపించిన ఈ 3 శారీస్‌లో మీకు ఏ శారీ బాగా నచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో, నాకైతే 3 నచ్చాయండి. మా హనీకైతే ఆ లైట్ వెయిట్ శారీ అయితే చాలా బాగా నచ్చిందంట. అమ్మ నాకు ఆ శారీ చాలా బాగా నచ్చిందమ్మా అని చెప్తుంది. ఇంకా నేను మోడల్ పెట్టానని చెప్పాను కదా! సో, ఇదే అన్నమాట. తనైతే కట్ వర్క్ చెప్పింది. నాకు పిక్ ఏసిందన్నమాట. ఆ పిక్‌లో ఇదే ఉంది. సో, నేను ఇంకా దీనికి కొంచెం అటాచ్‌మెంట్ ఏమి ఇచ్చానంటే చీరలో ఇది ప్లెయిన్ వచ్చింది కదా బ్లౌజ్ అని చెప్పేసి శారీలో పీస్‌ని ఇలా లేస్ కింద అయితే వేసేసాను. బావుందా? సో, నేను కొంచెం చేంజ్ అయితే చేసేసానన్నమాట. హ్యాంగిల్స్ కూడా కొంచెం మోడల్‌గా పెట్టాను. ఇలా. అంటే ఏ శారీకి ఏ డిజైన్ బావుంటది అన్నది చెప్పేసి నేను అనుకుంటానన్నమాట. సేమ్ అదే వేస్తాను. ఏదైతే బావుంటదో వాళ్ళు చెప్పినా కూడా ఏదైతే బావుంటదో అదే నేను అనుకున్నదే వేస్తాను. ఒకవేళ అలా వద్దు మాకు ఇలాగే కావాలంటే సేమ్ అలానే కుడతాను. ఇంకా ఇది మా ఫ్రెండ్‌దే కాబట్టి ఇంకా నాకు నచ్చినట్టుగానే పెట్టానన్నమాట. ఇంక ఈ 2 బ్లౌజులు కంప్లీట్‌గా అయిపోయాయన్నమాట. చూస్తున్నారు కదా బొట్టు ఇచ్చానని చెప్పాను కదా! ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి వేసుకుంటది మా ఫ్రెండ్ అయితే. ఎలా ఉన్నాయి బ్లౌజులు అయితే ఇంకోటి చెప్పాను కదా అవుతుందని చెప్పేసి ఇంక ఇది పూర్తి అవ్వలేదు. ఆల్మోస్ట్ అయిపోయిందిలేండి. ఇంకా కొంచెం పని అయితే ఉంది. ఒక పావుగంట అయితే అయిపోతుందన్నమాట. కాకపోతే ఇంకా సాయంత్రం అయిపోయింది. ఇంకా గేదెలు వచ్చేస్తాయి కదా తవుడు కట్ట పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా మిషన్ అయితే దిగేశాను. మళ్ళీ నా డైలీ రొటీన్ డ్యూటీ అయితే ఎక్కాలి కదా! సో, అందుకని. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ 8:30 అలా అవుతదన్నమాట నా ఇంట్లో పని. ఇంక నేను చెప్పాను కదా గేదెలైతే వచ్చేసాయి. ఇంకా మా పండు వచ్చాడండి. సో, మొన్నైతే వచ్చాడు. మీకు వ్లాగు షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వట్లేదు నాకు. ఇంకా వాడున్నన్ని రోజులు కూడా వాడే తవుడైతే పెడుతున్నాడు. నేను కలిపిస్తుంటే వాడు పెడుతున్నాడు. సో, అదన్నమాట. నా చెయ్యి లేకుండా ఏ పని అవ్వదు. ఇంకా మా కర్రమ్మ చూడండి వాడంక ఎలా చూస్తుందో. పాలు తీయాలి కదా! వాడే తీస్తున్నాడన్నమాట వచ్చిన కాడ్నుంచి. అందుకే వాడి వంకే చూస్తూ ఉంది. ఇంకా దోమలొచ్చేసినాయని చెప్పేసి మొన్నే దోమల తెర అయితే వేసేసాము. అది వేసినప్పుడు కూడా మీకు చూపించలేదు. ఇంకా తోడు పెట్టేసి లోపలికైతే వస్తుంటే ఇదేంటా అని చూస్తున్నా. కానీ నన్ను భయపెట్టడానికి ఇది కొంచెం తల బయటికి పెట్టి చూస్తుందన్నమాట. ఏంటా అని దగ్గరికి వెళ్లి చూసేసరికలా ఊడుమనమాట. ఇదేంటో మా ఇంటి చుట్టూరే తిరుగుతుంది. అస్సలు మా ఇల్లు వదలట్లేదు. చూసారా ఎలా ఎళ్ళిపోతుంది లోపలికి. అదిరిపాటుగా చూస్తే పామని భయమేసింది తెలుసా? ఇంకా అలా కొద్దిసేపు చూసేసరికల్లా ఇంకా లోపలికైతే వెళ్ళిపోయింది. అదొచ్చి చక్కగా ఆ గోడ పొడుగునా పడుకొని ఉంటుంది. చాలా పెద్దగా ఉందండి అది. చిన్నగా ఉన్నప్పుడు చూసాను మళ్ళీ పెద్దగా అయిపోయిందనమాట ఈ మధ్యన. సో, మొత్తానికి మా పండు అయితే పాలు తీస్తున్నాడు. ఇంకా మా కర్రమ్మ చూసారా ఎలా చూస్తుందో. ఇంకా దోమల తెర వేయడానికి అలా గంటన్నర అంత టైం పడుతుంది. కొంచెం పనే కదా అని అనుకుంటాం కానీ చాలా టైం పడుతుంది. ఈ హడావుడిలో పడి మధ్యాహ్నం టీ తాగడం మర్చిపోయామండి. ఇంకా మా అమ్మమ్మ అడుగుతుందనమాట టీ ఇవ్వలేదే అమ్మా అనేసి. అప్పుడు గుర్తొచ్చింది నాకు అయ్యో నేను టీ తాగలేదు కదా అని చెప్పేసి ఇంకా ఆలస్యం చేయకుండా మా బావ కూడా వచ్చేసారు కదా అని చెప్పేసి టీ అయితే పెట్టేసా. ఫస్ట్ అయితే మా అమ్మమ్మకి ఇచ్చేసా. తర్వాత అయితే నేను మా బావ తాగేసాం. ఇంకా కిచెన్‌లో పని స్టార్ట్ చేయాలన్నమాట. అంటే బయట పని అయిపోయింది. ఇప్పుడు వంట పని స్టార్ట్ చేయాలి. ఇంకా రైస్ అయితే పెట్టేసాను కడిగి. ఇంకా కర్రీ ఏమో మార్నింగ్ కర్రీసే ఉన్నాయన్నమాట. ఇంకా అవే చేసేస్తున్నాను. రైస్ ఒకటే కదా అని చెప్పేసి లేట్‌గా పెట్టా. ఇంకా హనీ అయితే కాలేజ్ నుంచి వచ్చేసిందండి. ఇంకా అన్నం తినిపించమని అడిగిందన్నమాట. కర్రీ వేస్తే నాకు కర్రీ వద్దని చెప్పింది. ఆ కూర తీసేసిన తర్వాత కొంచెం పచ్చడి అయితే వేశాను. ఆ కూర తీసినప్పుడు కొంచెం కూర మిగిలింది కదా అని చెప్పేసి 2 ముద్దలు అలా కలుపుతున్నా అంతే. అన్నం తినడానికైతే చాలా పేసి పట్టేస్తుందండి హనీ. ఇంకా వాళ్ళ అన్నయ్య ఉంటే కొంచెం జడిస్తది వాళ్ళ అన్నయ్యకి. కర్ర పట్టు కూర్చుంటాడు తినేంత వరకును. అందుకని చెప్పేసి బలవంతంగా తింటదన్నమాట వాళ్ళ అన్నయ్య ఉన్నంతసేపును. ఆ తర్వాత మళ్ళీ డుమ్మా కొట్టేస్తూ ఉంటది. ఏమన్నా అంటే అక్కడ నొప్పొచ్చేస్తుంది, ఇక్కడ నొప్పొచ్చేస్తుంది అని వంక పెట్టేస్తది. అలా అంటే ఇంక మనం ఏమనలేం కదా! తిట్టలేము, కొట్టలేము. ఏమంటాం చెప్పండి? మీ పిల్లలు కూడా ఇలానే అల్లరి చేస్తున్నారా అన్నం తినడానికి? మా హాని అయితే చుక్కలు చూపిస్తదండి నాకైతే. ఇంకేంటంటే రేపు మార్నింగ్ ఏం కూర వండుతావు? ఏం టిఫిన్ వేస్తావు? అని క్వెషన్స్ వేస్తుందన్నమాట ఇప్పుడు నాకు. రాగానే కాలేజీలో ఏం జరిగింది, ఏంటి అని అదంతా చెప్పిద్ది. అది వినేదాకా నేను అంటూనే ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి నాకు మార్నింగ్ ఏం టిఫిన్ వేస్తావు? ఏం కర్రీ చేస్తావు? అని అడుగుతుంది. తనకంట మార్నింగ్ టిఫిన్ కింద గారెలు, దోసలు కావాలంట. 2 కావాలని అడుగుతుంది. నేనైతే ఏదో ఒకటే వేస్తానని చెప్పా. కాదు నాకు 2 కావాలి. ఎప్పుడు ఒక టిఫినేనా 2 రకాలు వెయ్యమ్మా అని అడుగుతుంది. చూసారా? గొంతెలమ్మ కోరికలు ఇలా అడుగుతున్నారు. వీళ్ళదేం పోయింది? వీళ్ళు అడిగేస్తారు. మనం చేసి పెట్టాలి కదా! పోన్లే కష్టమైనా ఇష్టంగా మనం చేసి పెడతామనుకోండి. పోనీ తింటారా? అందులో ఒకటి లేదంటే హాఫ్ తింటది. ఈ మాత్రం దానికి నేను అడిగాను నువ్వు చేయలేదు అని అంటదనమాట. అయిపోయింది బడాయి. చూసారా? తినడానికి ఇంకా 2 ముద్దలు పెట్టుకోగానే ఇంకా నాకు వద్దు బాబోయ్ అనేస్తుంది. మా పండుని పిలిచిన తర్వాత కర్ర పుచ్చుకుని కూర్చున్న తర్వాత అందులో పెరిగేసి తినిపించేసాలండి.
నేనేం వదలలేదు. ఇంకా కర్రీస్ ఉన్నాయని చెప్పాను కదా! మార్నింగ్ చేసిన చిక్కుడుకాయ టమాటా కర్రీ, అలాగే నేనైతే పొద్దున్న పచ్చడి చేశానండి. ఇది ఏం చట్నీ అంటే గనక దోసకాయ, కొత్తిమీర, టమాటాతో చేశాను. తాలింపు అయితే వేయలేదు హడావిడిలో. అలానే తినేసాం ఇంకా. ఇంకా ఏదైనా చట్నీ చేశాను అంటే గనక ఆనియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి మాకు. మేము ఇష్టంగా తింటాంలేండి. మీకు కూడా ఇష్టమేనా? ఏదైనా రోటి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు మీరు ఆనియన్ నంచుకొని తింటారా? సో, ఇంకా పెరుగు. ఇవాల్ట భోజనం అయితే ఈ విధంగా ఫినిష్ చేస్తాం మేము. సో, ఇదండి ఇవాల్టి వ్లాగు. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అన్నట్టు ఈ శారీస్ అయితే నేను చూపించాను కదా! మరి ఈ శారీస్‌లో మీకు ఏ శారీ బాగా నచ్చింది? బ్లౌజుల మోడల్ నచ్చినాయా మరి మీకు? ఏది నచ్చిందో తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి వెళ్ళండి వెళ్తూ. బాయ్.